హలో మై యాక్టివ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీ ఛానల్ తోట సినిమాస్. హితులారా, సన్నిహితులారా, ప్రపంచ ప్రఖ్యాత ప్రేక్ష మహాశైలురా, ఈరోజు మన టాపిక్ హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్. ఈ హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్ అనేది నూతన రైటర్స్కి, నూతన డైరెక్టర్స్కి కాదు, ప్రతి ఒక్కరి జీవితానికి కూడా అన్వయించబడిన టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఏదో ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయాన్ని ఛేదించే టైంకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ దాన్ని ఎలాగ అధిగమించి ఎలా అయితే సక్సెస్ అయ్యారు. ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఏ రంగమైనా సరే ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించబడిన టాపిక్కే హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్. ఈ హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేయక ముందు స్టోరీ ఫార్మాట్లో, అంటే స్టోరీ రైటింగ్ ఫార్మాట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకున్న తర్వాత ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం. కథా బీజం, కథా వస్తువు, కథా నడవడిక, అంటే ట్రీట్మెంట్. అంటే ఆ ట్రీట్మెంట్లో స్టోరీ యొక్క ఇన్సిడెంట్, కాన్ఫ్లిక్ట్, హీరో యొక్క ప్రొటాగనిస్ట్ యొక్క ఆశయం, ఆ ఆశయానికి ఎదురయ్యే ప్రత్యర్థి క్యారెక్టర్లు, క్యాటలిస్ట్ క్యారెక్టర్, మోడిఫైర్ క్యారెక్టర్. అంటే క్యాటలిస్ట్ క్యారెక్టర్ అంటే ఉత్ప్రేరక పాత్ర, ఉద్బోధక పాత్ర, మోడిఫైర్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్. ఇన్ని క్యారెక్టర్ల మధ్య ఆ నడవడిక జరిగిందే ట్రీట్మెంట్. ఇదే ట్రీట్మెంట్ తర్వాత ప్లాట్ పాయింట్, పించ్ పాయింట్, హుక్ పాయింట్, ఇంటర్వెల్ బ్యాంక్. ప్రతి సినిమాకి, ప్రతి కథ కూడా 3 యాక్ట్లు ఉంటాయి. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. అంటే ఆరంభం, మధ్యమం, ముగింపు. ఇలాగా యాక్ట్ పారాడిజం అని ఒకటి ఉంటుంది ఫార్మాట్. ఈ యాక్ట్ పారాడిజం అనేది పూర్వకాలం నాటక రచయితలందరూ కూడా 9 యాక్ట్లు ఉండేవి, కానీ కాలక్రమేణా దాన్ని 3 యాక్ట్లుగా చేశారు. ఓకే. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత మళ్ళీ సెకండ్ ప్లాట్ పాయింట్ తీసుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. అంటే ఆ ప్రీ క్లైమాక్స్లో హీరో యొక్క ఆశయం ఎలా అయితే దెబ్బతింటుంది, అసలు హీరో తన గోల్ని రీచ్ అవుతాడా లేదా అన్నది ప్రీ క్లైమాక్స్ జరుగుతుంటుంది. అలాగే క్లైమాక్స్ అంటే విలన్ని చంపాడా లేదా ఏదైనా మాటలతో రియలైజ్ చేశాడా, ఏ రకంగా అన్నది ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండింగ్లో అది హ్యాపీ ఎండింగ్ కావచ్చు, లేదా ట్రాజడీ ఎండింగ్ కావచ్చు. లవ్ స్టోరీకి అయితే ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ ఉంటుంది. రివెంజ్ డ్రామాకి అయితే ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. ఇలాగా ఇన్ని స్టోరీ టెక్నిక్ ఫార్మాట్స్ ఉంటాయి. ఈ కథ రాసుకున్న తర్వాత శిల్పాల జోలికి వచ్చేటప్పటికి 11 శిల్పాలు అంటే మన కథలో చెప్పుకున్నాం. ఈ చాలా వరకు కొన్ని కథలు శిల్పాలకు దగ్గరగా ఉంటే అది చరిత్ర నిలిచిపోయే కథ అవుతుంది, అంటే హార్ట్ టచింగ్ కథ అవుతుంది. ఆ శిల్పాలకు దూరంగా ఉన్న కథ అయితే అది కమర్షియల్ కథగానే మిగిలిపోతుంది. ఇన్ని టెక్నిక్స్ తెలుసుకున్న తర్వాత ఆ రాసిన కథని అసలు ఏ స్క్రీన్ ప్లేలో చెప్తున్నాం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం, అది సీన్ ఓపెనింగ్ కావచ్చు, సినిమా ఓపెనింగ్ కావచ్చు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా వెళ్తుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ సీన్ వెళ్తుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ టాపిక్స్ అన్ని కూడా మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం. అన్ని వీడియోలు ఇప్పుడు చేయడం నాకు కరెక్ట్ కాదు, మీరు వినడం కరెక్ట్ కాదు, మీరు తెలుసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలాగా రోజుకొక టాపిక్తో మనం చేసుకుంటూ వెళ్దాం. హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్, లెట్స్ స్టార్ట్. ఒక సర్కిల్ తీసుకోండి, దాన్ని 8 పార్ట్స్ కింద చేసుకోండి. 1 to 8 నెంబర్స్ వేయండి. వీటిలో ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్, హీరో తన కంఫర్ట్ జోన్లో ఉంటాడు, అంటే తనకున్న అనుకూలమైన ప్రపంచంలో ఉంటాడు. ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చి హీరోకి తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక గోల్లో సెట్ అవుతాడు. అది మోడిఫైడ్ క్యారెక్టర్ ద్వారా కావచ్చు, క్యాటలిస్ట్ క్యారెక్టర్ ద్వారా కావచ్చు. రివెంజ్ స్టోరీ అయితే ఇంటర్నల్గా ఒక ఇంటెన్షన్గా తనకు గోల్ సెట్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చి హీరో తన ఎయిమ్ కోసం ఒక న్యూ వరల్డ్లోకి వెళ్తాడు, అంటే తన కాని ప్రపంచంలోకి, వేరే ప్రపంచంలోకి వెళ్తాడు. ఓకే. ఫోర్త్ స్టేజ్ వచ్చి హీరో కొత్త వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ని, ఆ అట్మాస్ఫియర్ని, అక్కడ ఉన్న యాంబియన్స్ని అన్నిటి కూడా అలవాటు చేసుకుంటాడు. అంటే అబ్జర్వ్ చేస్తూ దానికి ఒక ఓన్ చేసుకుంటాడు ఆ ఏరియా అంతటిని కూడా. అంటే అక్కడ ఉన్న మనుషుల్ని, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఎనిమీస్, ఎవరు రిలేటివ్స్, ఎవరు ప్రత్యర్థి పాత్రలు, ఇవన్నీ తెలుసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడమే 4th స్టేజ్. అక్కడి నుంచి 5th స్టేజ్.
ఆ ఐదో స్టేజ్లో హీరో తన గోల్కి ఏదైతే వనరులు కావాలో ఆ వనరుల్ని అంటే సెట్ చేసుకుంటాడు అన్నమాట. అంటే ఒక సెర్చింగ్ చేసుకుంటూ అన్వేషించుకుంటూ తనకు కావాల్సిన గోల్ ఏ మార్గంలో అయితే మనం గెలవగలుగుతాం అన్నది 5th స్టేజ్లో జరుగుతుంది. 6th స్టేజ్, ఈ 6వ స్టేజ్లో ఈ గోల్ కోసం ఎప్పుడైతే తను వెళ్తాడో, ఆ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి ఎప్పుడైతే వెళ్తాడో, ఈ న్యూ వరల్డ్లో ఎవరైతే మనకి కొంతమంది పరిచయం అవుతారో వాళ్ళని అంటే ఒక సాక్రిఫైస్ చేయడం కానీ, లేదా వాళ్ళని వదులుకోవడం కానీ, లేదా తనకు కావాల్సిన ఏదైనా కోల్పోవడం కానీ, లేదా గోల్ కోసం విపరీతంగా కష్టపడడం కానీ ఈ 6వ స్టేజ్లో జరుగుతుంది. 7th స్టేజ్, ఈ 7th స్టేజ్లో ఈ ప్రొటాగనిస్ట్ ఆ విలన్ మీద, ఆ ప్రత్యర్థి పాత్ర మీద ఎలా గెలవగలుగుతాడు, ఎలా గెలిచాడు, అంటే విలన్ చంపాడా, లేదా ఆ విలన్ని ఎలా మాటలతో తను రియలైజ్ చేశాడా, ఎలా అయితే గెలిచాడు అన్నది 7th స్టేజ్. ఈ గెలిచిన తర్వాత మళ్ళీ తన కంఫర్ట్ జోన్లోకి వస్తాడు. అట్లాగే 8th స్టేజ్, ఈ 8వ స్టేజ్లో ప్రొటాగనిస్ట్ గెలిచిన తర్వాత తన క్యారెక్టర్ని పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాడు. అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి తన జీవితాన్ని చేంజింగ్ తీసుకుంటాడు. ఇది 8 స్టేజెస్. ఈ 8 స్టేజెస్ అనేది హీరో యొక్క క్యారెక్టర్ ఆర్క్. ఇది విశ్వవిఖ్యాత జోసెఫ్ క్యాంబెల్ గారు కనిపెట్టిన ఈ ఫార్మేట్ని ప్రపంచం అందరూ కూడా ఇదే టెక్నిక్ని 95% ఫాలో అవుతున్నారు. అది ఏ భాషనే కావచ్చు. ఈ టాపిక్ మీద మీకు ఏదైనా మూవీ గురించి చెప్తే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది నా భావన. సో ఏ మూవీ గురించి చెప్పుకుందాం మనం? మా టీవీలో అందరూ కూడా ఒక్కొక్కరు కనీసం 10 సార్లు పైన చూసిన అతను మూవీ, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అది. ఆ సినిమా గురించి చెప్పుకుందాం మనం ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అతని సినిమా తీసుకుంటే హీరో నందు పాత్ర ఫస్ట్ తన కంఫర్ట్ జోన్లో ఉంటాడు. అంటే ఒక ప్రొఫెషనల్ స్నైపర్ షూటర్. అతను క్రైమ్స్ చేస్తూ తనకు నచ్చిన విధంగా తన జీవితంలో గడుపుతూ ఉంటాడు. ఇది ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్, అపోజిషన్ లీడర్ అయిన శివారెడ్డిని చంపడానికి డీల్ సెట్ చేసుకుంటాడు. అంటే అతను చంపడం గురించి కాదు, అతను అక్కడ ఒక హైడ్రామా నడవాలి. ఆ హైడ్రామా గురించి మనడు హీరో నందు పాత్ర ఆ డీల్ సెట్ చేస్తాడు. కానీ తనకు తెలియకుండానే ప్రత్యర్థి పాత్ర అయిన శివారెడ్డిని ఎవరో చంపారు. అది హీరో నందు చంపలేదు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్లో పడింది. అంటే ఇప్పుడు ఆ హీరోకి 2 ఎయిమ్స్ ఆటోమేటిక్గా సెట్ అయ్యింది. ఒకటి, నేను నందు పాత్ర చంపలేదు శివారెడ్డిని అన్నది ఒకటి. రెండోది, ఎవరు చంపారు అన్నది తెలుసుకోవడం అన్నది 2. ఈ 2 పాయింట్లతో హీరో గోల్ సెట్ అయింది ఇప్పుడు. అండ్ థర్డ్ స్టేజ్, హీరో తనకు తెలియకుండానే ఒక ట్రైన్లో రాజీవ్ కనకాల అంటే పార్థు పాత్రని కలవడం, ఆ పార్థు పాత్ర తన మూలంగా చచ్చిపోవడం పోలీసు చేతుల్లో. అక్కడి నుంచి ఆ నందు పాత్ర బాసర్లపూడి సత్యనారాయణమూర్తి గారి ఇంట్లోకి ఈ నందు కాస్త పార్థు పాత్రగా అక్కడికి వెళ్ళి ప్రవేశించడం. అంటే ఒక కొత్త ఊళ్ళోకి వెళ్ళి అక్కడ సెట్ అయ్యాడు. ఇది థర్డ్ స్టేజ్. కట్ చేస్తే 4th స్టేజ్. ఆ 4th స్టేజ్లో ఆ న్యూ వరల్డ్లో అంటే తనకి కాని ప్రపంచంలో అక్కడ ఎలా బతుకుతున్నాడు అంటే అందరిని అబ్జర్వ్ చేయడం, అక్కడున్న అట్మాస్ఫియర్ని కానీ అక్కడున్న మనుషులు కానీ ఓన్ చేసుకోవడం, ఎవరి మిత్రులు అంటే సునీల్ బ్యాచ్తో ఎవరి మిత్రులని తెలుసుకోవడం, ఎవరి బంధువులు తెలుసుకోవడం, ఒక నాయుడు లాంటి తనికలబరి లాంటి ప్రత్యర్థి పాత్రని కథ నడవడం కోసం అక్కడ ఆ 4th స్టేజ్లో అతనికి ఫేస్ చేయడం, ఇవన్నీ కూడా 4th స్టేజ్కి వస్తాయి. అక్కడి నుంచి కట్ చేస్తే 5th స్టేజ్, తన గోల్ కోసం కావాల్సిన వనరుల్ని అంటే కావాల్సిన మార్గాన్ని తను సెట్ చేసుకోవడం ఒక అన్వేషిస్తూ తనకి గోల్ ఎలా రీచ్ అవుతాడు అన్నది దానికి ఒక మార్గం వేసుకుంటాడు. ఇది 5th స్టేజ్. 6వ స్టేజ్కి వచ్చేసరికి ఆ గోల్ కోసం వెళ్తున్నప్పుడు కొంతమందిని సాక్రిఫైస్ చేయడం, లేదా గోల్ కోసం కష్టపడడం, లేదా ఎవరినైనా కోల్పోవడం లాంటిది ఈ 6వ స్టేజ్లో జరుగుతుంది. అలాగే 7th స్టేజ్. ఈ 7th స్టేజ్కి వచ్చేటప్పుడు హీరో విలన్ని ఎలా చంపాడు, హీరో ఎలా గెలిచాడు అన్నది ఈ 7th స్టేజ్. అంటే శివారెడ్డిని తను చంపలేదన్న సంగతి ఆ కోటా శ్రీనివాసరెడ్డి పాత్ర దగ్గర తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయన పాత్రని కలవడం, వాడితో ఫైట్ చేయడం, వాడిని చంపడం, అక్కడ వచ్చిన వీడియో రికార్డు ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం. ఇప్పుడు తన గోల్ని తను చంపలేదన్న సంగతి ఫస్ట్ ప్రూవ్ చేస్తున్నాడు. సెకండ్ వన్ ఎవరు చంపారు అన్నది కూడా ప్రూవ్ చేశాడు. ఇది 7th స్టేజ్. అక్కడ
ఆ 7వ స్టేజ్లో చంపిన తర్వాత తను మళ్ళీ తన కంఫర్ట్ జోన్కి రావడం, ఇక్కడ వరకు 7th స్టేజ్ అవుతాయి. ఇప్పుడు 8వ స్టేజ్, అక్కడి నుంచి క్యారెక్టర్ నందు పాత్ర పూర్తిగా పార్థు పాత్రలోకి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంది. అంటే న్యూ జోన్, అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇది 8 స్టేజెస్లో మీకు అతడు మూవీ యొక్క హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్ అనేది. ఈ హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్ అనేది ప్రతి మనిషిలో కూడా ఇది నిజంగా ఓన్గా జరుగుతున్నదే. ప్రతి ఒక్క లైఫ్లో కూడాను రామాయణంలో రాముడు కావచ్చు, మహాభారతంలో పాండవులు కావచ్చు, జీసస్ యేసుప్రభు కావచ్చు, ఎవరి లైఫ్లో సరే ఇది జరిగి తీరుతుంది, జరగాల్సిందే. ప్రతి ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికి తన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటాను. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాగా నచ్చిన మూవీ గురించి, హీరో జర్నీ క్యారెక్టర్ ఆర్క్ అనేది మీరు కావలసినట్టుగా తోట సినిమా యూట్యూబ్ ఛానల్లో కింద ఇన్బాక్స్లో పెడితే ఆ మూవీస్ గురించి కూడాను, ఈ టెక్నిక్ గురించి మీకు చెప్తాను. ఇది ఈరోజు విశేషాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. తోట రవికుమార్ 9014455518 అన్నట్టు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.